కూర్చిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే, అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి, కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. లాభస్తేషాం కుశస్తేషాం జయస్తేషాం బామ్మగారు బాబు మధ్యలో లేవకూడదు. మీరు అలా కూర్చోండి. ఇందాక శ్లోకాలు, ఇప్పుడేమో స్పృహ తప్పడాలు. ముసల్ది ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తుంది మమ్మీ? వేరే పనే ఉంది, ఊరికి మనల్ని టెన్షన్ పెట్టడమేగా తన పని. జాగ్రత్త మమ్మ. బామ్మగారు మెల్లిగలేవు. జేజీ ఏమైంది? అమ్మా నిదానంగా నిదానంగాలే. ఏమైంది బామ్మగారు? ఏం లేదమ్మా, కాస్త కళ్ళు తిరిగాయంతే. ఎండకి సొమ్మసిల్లినట్టున్నారు. కారులో కూర్చుందిరు కాని పదండి. అవునమ్మమ్మా, ఈ ఎండలో మీరెందుకు, పదండి. నాకేం కాలేదులేరా. పంతులు గారు కానివ్వండి. అలాగేనమ్మా. ఓం బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మవర్ధన బ్రహ్మ విద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ. భగవంతుడా, ఏదైతే జరగకూడదని కోరుకున్నానో అదే నా కళ్ళ ముందు నిలబెట్టావేంటయ్యా. ఆ ఘోరమే జరిగితే ఇక ఈ ముసలి కట్టె తట్టుకోలేదు. నేను కళ్ళు మూసేలోపు నా వంశశాపాన్ని తొలగించి ఈ ఆడపిల్ల ప్రాణాలు నిలబెట్టు. చెప్పు. వచ్చాను మేడం. చావు దగ్గరకొచ్చింది. బామ్మగారు, ఏంటమ్మా? జై వాళ్ళ మదర్ ఎలా చనిపోయారు? ఊరికే క్యాజువల్గా అడిగాను. ఏమైంది ఆవిడికి?
అప్పుడు జైకి 5 ఏళ్ళు. నేను జై తను కార్లు వెళుతున్నాం. సడన్గా కారు అదుపు తప్పింది. కళ్ళు మూసి తెరిచేలోపే అయ్యో ఐఎమ్ సారీ అండి. అదృష్టం మిమ్మల్ని జైని బతికించింది. దురదృష్టం ఆవిడ్ని తీసుకెళ్ళిపోయింది. మీరు మిగలడం ప్రాప్తం అయితే మిమ్మల్ని విడిచి ఆవిడ పోవడం ఏదో శాపంలా ఉంది కదా. మమ్మీ టైం అవుతుంది, ఇంకెప్పుడు? కంగారు పడకు, ఇప్పుడే. నిత్య, అయ్యో, మొసలి పట్టుకున్నట్టుంది. భగవంతుడా, ఇదేం పరీక్ష? జై వెళ్ళరా, వెళ్ళి కాపాడు. బావా వద్దు బావా, వాటర్లోకి వెళ్తే క్రొకోడైల్ నిన్ను కూడా పట్టుకుంటుంది. పెళ్లికి ముందే చావు వస్తుందేంటి? శాపానికి సహనం తగ్గిందా, లేక ఇద్దరికీ ఒకేసారి చావు రాసిపెట్టుందా? చస్తారా బతుకుతారా? భగవంతుడా! ఉందా పోయిందా? పోయినట్టే ఉంది.
అమ్మ నిత్య జాగ్రత్త, ఇక్కడ పడుకోబెట్టు, జాగ్రత్త. నిత్య 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 కళ్ళు తెరు. నిత్య నీళ్లు తాగినట్టుంది బాబు. నిత్య. పొట్ట నుద్దితే నీళ్లు బయటకు వస్తాయి. శవానికి ట్రీట్మెంట్ చేస్తే లేచొస్తుందా? పిండం పెట్టకుండా గండం గట్టెక్కుతుందనుకుంటున్నారు పిచ్చోళ్ళు. ఆక్సిజన్ అందుతున్నట్లేదు జై, వెంటనే ఆక్సిజన్ ఇవ్వాలి. వెంటనే గాలేదు జై, ఆలస్యం చేయకు. ఏ వాడేందుకు ఊదాలి? నువ్వు ఊదొచ్చుగా, లేదంటే వాళ్ళ అమ్మను ఊదమని చెప్పండి. నిత్య దాన్ని కిల్ చేయమంటే బావ దాన్ని కిస్ చేసేలా చేసావు కదా మమ్మీ. అదింత మొండి ప్రాణమని నాకేం తెలుసే. ఛా, ఈ ఛాన్స్ కూడా మిస్ అయింది. ఇంకెప్పుడు చేస్తుంది? బ్రతికినందుకు సంతోషించండి. చనిపోయింటే మీరు జైలు కూడు తినుండేవాళ్ళు. నిత్య నిత్య, నీకు స్విమ్మింగ్ వచ్చు కదా, ఎలా మునిగిపోయావు? ఎవరో నా కాలు పట్టుకొని లాగారు. నీటిలో ఎవరు లాగుతారు నిత్య? ఏదో మొసలు పట్టుకుని ఉంటుంది. నువ్వు మనిషి అనుకుని భ్రమపడి ఉంటావు అంతే. ఏమైనా నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. మేమంతా చాలా భయపడ్డాం. మొన్న మన జైకి ప్రమాదం జరిగితే నిత్య కాపాడింది. ఇప్పుడు నిత్యని జై కాపాడాడు. దేవుడు కలిపిన వీళ్ళని ఏ దయ్యాలు విడదేలేవు బామ్మ. నిన్ను కష్టపడి కాపాడితే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పు నిత్య. ఏమంత కష్టపడ్డారు? నా నోట్లో నోరు పెట్టారు. మరి నీకు ఆక్సిజన్ అందట్లేదు కదా. ఆ వంకతో అందరి ముందు నాకు ముద్దు పెట్టారు. సిగ్గులేదా మీకు? వేరే దారి లేదు, నిన్ను బ్రతికించుకోవాలి కదా. ఏ అంతమంది ఉన్నారు కదా, వేరే ఎవరితోనైనా గాలి ఊదించుండొచ్చు కదా. అయినా నేను నూతే నీకు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం మీకు కాదు, నాకు. నువ్వు నాకు ఆక్సిజన్ ఇచ్చినప్పుడు నాకేం ప్రాబ్లం కాలేదే. అదే నేను చేసిన తప్పు. ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా ఆకుకే నష్టమని తప్పు నాదే. ఇప్పుడు ఏమైంది నిత్య? మూతంతా ఎంగిలైంది. వాట్? బకెట్ నీళ్లతో సబ్బు పెట్టి కడిగితే తప్ప మూత కంటిన మురికి వదలదు. ఎందుకు? బ్లేడ్ తో 2 పెదాలు కోసేసుకో, ఏ గొడవ ఉండదు. నేనెందుకు కోసుకోవాలి? మీరే కోసుకోండి. అంతా మీ వల్ల జరిగింది. అవును, కావాలని నేనే నీటిలో దిగి నీ కాళ్ళాగి నీతో నీళ్లు తాగించి తర్వాత బతికించి కిస్ పెట్టాను, అంతే కదా? మీరు అంతకైనా సమర్థులే. మిమ్మల్ని నమ్మటానికి వీల్లేదు. బాయ్.
ఏమండి ఆ? ఇక్కడ స్వరూప శ్రీనివాస్ గారి ఇల్లు ఎక్కడో కాస్త చెప్తారా? వీళ్ళ స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకోండి, ఫస్ట్ ఇల్లు ఉంటుంది అదే అండి. అలాగే బాబు. అలాగే అమ్మా. ఎవరు మీరు? ఆ, ఆ, నేను ఆ, నేను ఎందుకలా ఈ ఇంటి వంక చూస్తున్నారు? ఏం లేదమ్మా, ఊరికే. ఊరికే ఎందుకు చూస్తున్నారు? ఏదైనా పని కోసం వచ్చారా? లేక ఈ ఇంటికి మీకు సంబంధం ఏదైనా ఉందా? ఆ, ఆ, లేదు లేదు, ఆ, నేను వెళ్ళిపోతున్నాను. ఆగు. మీ అమ్మాయికి ఆ అమ్మాయికి అచ్చుగుద్దినట్టు ఒకే పోలికలు ఉన్నాయిటమ్మా. హలో హలో, ఎవరు నువ్వు? ఎందుకలా నా వంకి చూస్తున్నావు? శ్వేత, ఎవరిది? ఏమో మేడం, నేను వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి నీ ఇంటి వంక చూస్తోంది. యూ నన్నే టచ్ చేయాలని చూస్తున్నావు? ఏంటా చూపు? వింత జీవిలా కనిపిస్తున్నానా? నన్నేమైనా ఏలిని అనుకుంటున్నావా? ఏయ్, అడుగుతుంది నిన్నే, వినపడట్లేదా? చెవిటి దానివా? అడుక్కు తినే దానిలో ఉంది మేడం. చూస్తుంటే పిచ్చి దాంట్లో ఉంది. 1 రూపీ కూడా ఇవ్వకు. ఇలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. పంపించే శ్వేత, ఈడ్చిపారై. వెళ్ళమ్మా, మేడంకి కోపం వచ్చిందంటే నిన్ను పోలీసులకు పట్టిస్తుంది. వెళ్ళు. వెళ్ళమ్మా. శ్వేత, దాన్ని ముట్టుకున్నావు కదా, వెంటనే హ్యాండ్ వాష్ చేసుకుని రాపో.